వక్ఫ్ ఆస్తులను కబ్జాల నుండి కాపాడండి. మంత్రి ఫరూక్ నంద్యాల ముస్లిం జేఏసీ వినతి. ఈరోజు స్థానిక డబ్రా ముస్లిమ్స్ నందు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సమావేశం కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబ్దులైజ్, అబ్దుల్ సమద్ మరియు ట్రెజరర్ ఎస్పీ బషా, గౌరవ సలహాదారు అథావుల్లా ఖాన్, సిపిఐ బాబా ఫక్రుద్దీన్, అవాజ్ బాబుల్లా, ఆల్ మోవా ఇమ్రాన్ పాషా, సలీం, జేహెచ్ అలీం, మీడియా సెక్రటరీ ఉస్మాన్, జానో జుగో మహబూబ్ బాషా, జమాల్ బాషా, దర్గా పీఠాధిపతి హరుణ్ బాషా, మార్కెట్ అర్షద్, కోహినూర్ మహబూబ్ బాషా, నూర్ బాషా సంఘం దస్తగిరి, స్వర్ణకారుల సంఘం ఫయాజ్, కాంట్రాక్టర్ అబ్దుల్లా, బర్గుల్ అక్బర్, సత్తార్ బాషా మొదలగు వారు పాల్గొన్నారు. ఎన్ఎండి ఫిరోజ్ గారి కారుపై కొంతమంది దుండగులు దాడికి యత్నం చేయడం జరిగింది. ఇది చాలా అమానుషం. దీన్ని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నంద్యాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా ఈ నడమ ఇటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ముస్లిం చైర్పర్సన్ మహబూనిసా మీద కూడా అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక మైనార్టీ మహిళను పట్టుకొని కించపరిచే విధంగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, అవహేళనగా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అదేవిధంగా అదే పద్ధతుల్లో యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఆయన ఎదుగుదలను ఓడ్చుకోలేక కొంతమంది నాయకులు ఈ విధంగా దాడులు చేపడం అనేది బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే నంద్యాల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల జోలికి ఎవరైనా సరే వస్తే తప్పకుండా చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము కూడా అదే స్కూల్లో పాఠాలు నేర్చుకోవడం జరిగింది. మేము కూడా చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చునే పద్ధతి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాబో కాలంలో ఇటువంటి దాడులు ఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేసినటువంటి ఎవరైతే అటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఇది తీసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాము.